వైల్డ్ లైఫ్ని టూరిజం సెక్టర్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ను డిజైన్ చేస్తున్నారు. ఏపీలో మొట్టమొదటిసారిగా దీన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు మారేడుమిల్లి అటవీ ప్రాంతం సరైనదిగా గుర్తించారు. ఇప్పటికే ఇక్కడ సఫారీ ఉన్నప్పటికీ అది ఒకరోజు తెరిస్తే నెలల తరబడి మూసివేస్తున్నారు. దీంతో అక్కడికి వచ్చిన పర్యాటకులు తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ జంగిల్ సఫారీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని భావిస్తుంది. అటవీని ఏమాత్రం ధ్వంసం చేయకుండా కొంతమేర రక్షణ వలయం ఏర్పాటు చేయనున్నారు. ఈ రక్షణ వలయంలోకి వాహనాలతో పర్యాటకులను తీసుకెళ్తున్నారు. అటవీలో ఉండే జంతువుల్ని దగ్గర నుంచి చూసి ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. అనంతరం జంగిల్ సఫారీ నుంచి బయటకు వచ్చి కాసేపు రిఫ్రెష్ అయ్యేలా రెస్టారెంట్లు, కెఫ్స్ రానున్నాయి. వీటన్నిటిలో స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించేందుకు కూడా టూరిజం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జంగిల్ సఫారీని పర్యాటకులకు పరిచయం చేసేందుకు అధికారులు కూడా అడుగులు వేస్తున్నారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జంగిల్ సఫారీ కోసం 60 ఎకరాలు అవసరమని భావిస్తున్నారు. గతంలోనే దీనిపై అటవీ శాఖకు లేఖలు రాశారు. ప్రస్తుతం ఉన్న సఫారీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రిషికొండ తీరం నుంచి సముద్రంలోకి కొంత దూరం వెళ్తే డాల్ఫిన్లు సందడి చేస్తాయి. ఈ అరుదైన దృశ్యాలు చాలాసార్లు స్కూబా డ్రైవర్లు, సముద్ర సాహసికులు, మత్స్యకారులకు కనిపించాయి. ఈ ప్రాంతానికి సాధారణ ప్రజలు కూడా వెళ్లి డాల్ఫిన్లతో కాసేపు గడిపేలా కొత్త అనుభూతిని అందించే ప్రాజెక్టులను కూడా అడుగులు పడుతున్నాయి. రిషికొండలో సూర్యోదయం అయిన తర్వాత ఉదయం 7 నుంచి 8 గంటల ప్రాంతంలో బోట్లో 2 కిలోమీటర్లు వెళ్లి డాల్ఫిన్లు సందర్శించే ప్రాంతంలో నిలుపుతారు.